మరి ప్యాంట్ ఎప్పుడు ఎందుకు పిన్నిస్కి కండం పెట్టాలి? ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఏంటంటే ఓహో 3 months అయింది అప్పటికి. ఇంకో మాట జరిగింది సేమ్. అంటే తల మీద కొట్టుంది, ఫుల్గా తల మీద కొట్టుంది, ప్యాంట్ కొంచెం ఇప్పుంది అంతే. అక్కడ మాసిపోయిన జాకెట్ కూడా ఒకటి దొరికింది. అయితే మేము అనుకున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటర్ ఈ మాటర్ ఒకటే చేశాడని అనుకుంటూ ఆ రెండింటిలోనైతే డైరెక్ట్ కండం పెట్టాడు. ఒక దాంట్లో నాకు మళ్ళీ పూలు పెట్టాడు. తర్వాత వాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫోను అక్కడ వరకు మాట్లాడతాడు, అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. చేసి అక్కడికి వెళ్ళి మటర్ చేసి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటాడు. మళ్ళీ ఇమీడియట్గా వాడు ఏంటంటే 7 o'clock 8 o'clock సి షిఫ్ట్ ఉంటుంది లారస్ కంపెనీకి వెళ్ళిపోతాడు. ఎందుకు చేస్తున్నాడండి ఈ విధంగా? ఇది యాక్చువల్గా సైకోవా? ఫ్యామిలీ లేదా వాడికి? పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు ఉన్నారు. బట్ ఏంటంటే సరే అండి, జేబులో డబ్బులు తీసుకెళ్తారు, అంతవరకు బాగానే ఉంది. మరి ప్యాంట్ ఎప్పుడు ఎందుకు పిన్నిస్కి కండం పెట్టాలి? ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఏంటంటే వాడు ఏంటంటే మొత్తాన్ని సీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తాడు సార్. చేసి మన కేసు మొత్తం డైవర్ట్ చేస్తాడు సార్. ఎంత దారుణంగా డైవర్ట్ చేస్తాడంటే ఇప్పుడు జడ్ గంగవరం కేసులో కూడా చనిపోయిన అతని సెల్ ఫోన్ తీసుకొని ఇతనికి ఎప్పుడో ఒక అతని మీద కోపం ఉంటే అతనికి మిస్డ్ కాల్ ఇచ్చాడు సార్. అతను ఏంటంటే తెలియక 2-3 times కాల్ చేసి ఎత్తాడు, మాట్లాడలేదు. మాట్లాడకుండా అనమాట ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే ఎత్తి ఒక 1 minute 2 minutes ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. చేసి ఆ ఫోన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఎదురుగున్న నూతిలో పడేశాడు. మనం ఆ చనిపోయిన అతను CDR తీసిన వెంటనే లాస్ట్ కాల్ రావడంటే వాడిని పట్టుకొని వస్తాం. వాడినే పట్టుకొని వచ్చాం. పట్టుకొని వస్తే అసలు చనిపోయినాడు ఎవడో తెలియదు అంటాడు వాడు. నీకు తెలియకపోతే లాస్ట్ కాల్ ఎందుకు చేస్తే నీకేంటి సంబంధం అంటాం మేము. టోటల్గా ఏంటంటే అసలు మొత్తం డైవర్ట్ చేసేస్తాడు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కేసులో కూడా వీడు వాలంటీరు రెండో రోజు అనమాట పెన్షన్ డబ్బులు పంచాలి. పెన్షన్ డబ్బులు వచ్చేసా ఆ వచ్చిన పెన్షన్ డబ్బుల్ని ఏంటంటే వాడు వచ్చిన పెన్షన్ డబ్బుల్ని పంచడం కోసమని పంచాయతీ సెక్రటరీ దగ్గర ఆ రోజు తీసుకొని ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు వాలంటీరు. 75,000 ₹1,00,000 పట్టుకుని వెళ్ళిపోతే అక్కడ చంపేసిన తర్వాత వాడికి ఏంటంటే అక్కడ బట్టలు ఇప్పేసి కొండమని అంటే ఏంటంటే వాడికి ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఓహో. సో ఆ ఇల్లీగల్ ఎవరో చంపేశారని చెప్పి మనం అనుకోవడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఒకటి కొండం, గాజులు, తర్వాత ఏంటంటే సగం కాల్చిన చుట్ట, మాసిపోయిన ఒక జాకెట్ అన్ని పడేస్తాడు సార్. దానికి అందరూ ఏమనుకుంటారంటే వీడికి ఎవరితోనూ ఇల్లీగల్ ఉంది, సో అందువల్ల ఎవరో వచ్చి చంపేశారు అనుకుని మనం అంతా ఆ కోణంలోనే పూర్తిగా డైవర్ట్ అయిపోతారు సార్. కేసు అంతా డైవర్ట్ చేసేస్తాడు సార్. అంటే ఈ తెలివితేటలన్నీ ఏంటంటే ఫస్ట్ 2 మర్డర్ కేసులు వడ్డాది మర్డర్లు ఉండేటప్పుడు చేసినప్పుడు కూడా అలాగే డైవర్ట్ చేసి 2 కేసులు మీకు డిటెక్ట్ అయ్యాయి, ఇంకా 3 ఎలా బయటకు వచ్చాయి సార్? యాక్చువల్గా ఫస్ట్ కేసు ఎప్పుడైతే మనకి ఆడు చెప్పాడో చెప్పిన తర్వాత మన స్టేషన్కి తీసుకొచ్చి ఎస్పీ సార్కి చెప్పాను సార్ ఇలాగని. సార్ వీడికి వడ్డాది మడుగులో కూడా కేసు ఉందంట సార్, కేసులు ఉన్నాయంటే ఒక వడ్డాది మడుగుల ఎస్ఐతో కూడా మాట్లాడమని చెప్పారు సార్. చెప్తే వడ్డాది మడుగుల ఎస్ఐతో మాట్లాడాను సార్. మాట్లాడుతూ వడ్డాది మడుగుల ఎస్ఐ గారు దామోదర్ నాయుడు అని ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే సార్ అతనైతే మాత్రం అతనితో ఎంఓ ఉంది, ఏదైనా సీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి రీక్రియేట్ చేస్తాడు, టోటల్గా డైవర్ట్ చేసేస్తాడు. మా 2 మర్డర్ కేసులు కూడా 21లో జరిగాయి, 2021లో. ఆ రెండింటిలోనైతే డైరెక్ట్ కండోమ్ పెట్టాడు ఒక దాంట్లో అన్నట్టు మల్లెపూలు పెట్టాడు. టోటల్ మనం డైవర్ట్ అయిపోయాము. కానీ చివరికి అనమాట మనకి డిటెక్ట్ అయింది. కానీ ఎక్కువ డబ్బులు కూడా చంపడు, 50,000 ₹1,00,000 చంపేస్తాడని చెప్పాడు సార్. చెప్తే మన ఫస్ట్ మర్డర్ కేసులో కండోమ్ పెట్టాడు, గాజులు పెట్టాడు, జాకెట్ పెట్టాడు, ఇవన్నీ పెట్టేసరికి మళ్ళీ వచ్చి మన ఇతను అడిగితే ఫస్ట్ ఇతను ఒప్పుకోలేదు సార్. అయితే ఫస్ట్ మర్డర్ కేసులో చనిపోయిన అతని యొక్క తల్లి వాడు కలిసి ఇంట్లోకి వెళ్ళి లాస్ట్ అనమాట వీళ్ళిద్దరే బయటకు వచ్చారు సార్. మన కంప్లైంట్లో కూడా ఫస్ట్ డిసీజ్డ్ వాళ్ళ అమ్మ అనమాట ఏం చెప్పిందంటే ఎవడో ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ వచ్చి మా అబ్బాయిని బయటకు తీసుకెళ్ళాడని చెప్పింది తప్ప పలానా వ్యక్తిని ఆవిడకి తెలియదు. ఆవిడ ఓల్డ్ సార్, ఆవిడ చెప్పలేకపోయింది. కాకపోతే ఆవిడని పిలిపించాం. ఈవిడిని చూపిస్తే నాయన ఈడే బాబు, వీడే మా కొడుకుని లాస్ట్ చివరిసరిగా తీసుకెళ్ళిందని ఆవిడ ఒప్పుకుంది. వాడికి అనమాట తిట్టి గట్టిగా అడిగేసరికి నేను కదంటే ఆ ముసలావిడిని బయటికి తీసి ఇప్పుడు చెప్పరా పెద్ద ఆవిడ పోల్చింది కదా, ఇప్పుడైనా చెప్పరా నువ్వే కదా తీసుకెళ్ళి ఆ రోజు. నేనే చేశాను సార్, ఇలా చేశానని చెప్పాడు. అది కూడా ఎలా చేసావు చేసి చూపించడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయమంటే సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా నీట్గా చేశాడు. చాలా షార్ట్ కట్లు వెళ్దాం. తర్వాత వాడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే
ఫోను అక్కడ వరకు మాట్లాడతాడు, అక్కడ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు, చేసి అక్కడికి వెళ్ళి మర్డర్ చేసి డబ్బులు తీసుకొచ్చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుంటాడు. మళ్ళీ ఇమీడియట్గా వాడు ఏంటంటే 7 o'clock 8 o'clock సి షిఫ్ట్ ఉంటుంది లారస్ కంపెనీకి వెళ్ళిపోతాడు. అంటే నేను ఆ టైంలో అక్కడ లేను అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా వాడు చాలా టెక్నికల్గా కూడా మొత్తం ప్లాన్డ్గా ఉంటాడు. ఏమంటే నేను కంపెనీలో ఉన్నాను అంటాడు. సాయంత్రం 5 నుంచి 6 లోపు మర్డర్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, 6-6:30 అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ విధంగా మొత్తం మిగతా 3 ఎలాగ వచ్చాయండి బయటికి? ఆ 2 అయ్యాయి కదా సార్. అయితే దాని నెక్స్ట్ ఏంటంటే సార్, మునగపాకది కూడా సేమ్ అటువంటి మర్డర్ సార్. ఆ చనిపోయిన అతను కూడా లారస్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. అతను ఏంటంటే 22లో చనిపోయేటప్పుడు ఇలాగే బిజినెస్ అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళ దగ్గర సేమ్ 1-2 లక్షలు ₹1,00,000 దాకా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగి బలవంతంగా అడిగి పట్టుకొని వెళ్ళి చనిపోయాడు అతను కూడా. అతనికి తల మీద సేమ్ దెబ్బలు. సో దాని విషయంలో మనం ఏం చేసామంటే, అదే టైంలో మునగపాక ఎస్ఐ టైంలో మునగపాక మర్డర్ అయ్యేటప్పుడు భీమరాజు ఎస్ఐ గారు, తర్వాత సార్ వాళ్ళు కూడా అక్కడ పేరు పి శ్రీనివాస్ సార్ వాళ్ళు కూడా అక్కడ ఉండి దానికి అనమాట ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళంతా సేమ్ ఎంఓ సేమ్. సో ఒకసారి దాని గురించి కూడా అడగండి అంటే దాని గురించి కూడా అడిగితే, మేము అప్పుడు ముందు ఎక్కడ ఉండేవాడు అంటే అనకాపల్లి ఉండేవాడిని, ఎక్కడ చేసేవాడిని లారస్ కంపెనీలో చేసామంటే, మరి నీకు అక్కడ తెలిసినట్టు తెలుసు సార్ ఫ్రెండ్ అంటే, మరి వాడికి నీకు సంబంధం ఏంటంటే కొంచెం గట్టిగా అడిగితే వాడు ఏంటంటే సేమ్ ఎంవరా అంతా తెలిసిపోయింది, అంత సీసీ కెమెరాలు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయని మనం కొంచెం గట్టిగా మాట్లాడితే అప్పుడు అది కూడా కన్ఫ్యూజ్ చేసి ఒప్పుకున్నాడు సార్. ఆ విధంగా 3 మర్డర్లు ఒప్పుకున్నాడు సార్. 3-5 అండి? 3 మర్డర్లు సార్. ముందు 2 మర్డర్లు చేస్తాడు సార్. సార్ ఎందుకు చేస్తున్నాడండి ఈ విధంగా? వీడు యాక్చువల్గా సైకోవా? సైకో కాదు సార్, చాలా తెలివైనడు. డబ్బు పిచ్చి సార్ వాడు. అంటే ₹1,00,000 ఉంటే ఎవరినైనా చంపేస్తాడు సార్. ఈ డబ్బులు తీసుకుని ఏం చేసేవాడు? ఈ డబ్బులు తీసుకుని జలసా చేసుకోవడమే సార్. సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ 2 మర్డర్ కేసులు జైలుకి వెళ్ళాడు సార్. అప్పుడు ఆడికి బెయిల్ మీద రావడానికి ఖర్చు అయింది, లాయర్ ఖర్చులని, అదేవిధంగా మిగతా ఖర్చులు కూడా అయ్యాయి సార్. తర్వాత ఆ ఊర్లో వాళ్ళు కూడా వెలివేస్తారు సార్ వాళ్ళకి. వాళ్ళు ఉంటే ఊర్లో వాళ్ళకే ముందు చంపినప్పుడు కూడా ఇద్దరికి ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళకే చంపిస్తాడు. అందువల్ల ఏంటంటే బయట ఏదైనా అంటే రూమ్ తీసుకుని ఉండడానికి వాటికి ఆ ఖర్చులకి ఫ్యామిలీ లేదు ఆవిడకి, పేరెంట్స్ కానీ ఉన్నారు సార్, తల్లిదండ్రులు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే వీడు ఊర్లోకి వస్తే ఎవరైనా చంపేస్తున్నాడని, ఆడది వడ్డాది మోడుగుల మండలం జంపిన విలేజ్ సార్. పెళ్లి కాలేదు సార్. వాడు ఎక్కడున్నాడు? ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు సార్. సార్ ఆయన మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నేరం చేయకుండా ఏం చేస్తారు మరి? సార్ దానికి మేము ఏం చేసామంటే సార్, మా ఆఫీసర్స్ కూడా దానికి ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసండి, వాడు బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాడు జైల్లో ఉంటుండగానే ట్రయల్ కండక్ట్ చేసి కన్విక్షన్ పెడితే వాడు డైరెక్ట్గా అన్నట్టు కన్విక్షన్ అవుతాడు. అయిన వల్ల ఏంటంటే మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని మొన్న డీజీ సార్ కూడా ఏబిసిడి అవార్డు ఇచ్చినప్పుడు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇమీడియట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అంటే. ఆల్రెడీ ఫైల్ చేస్తున్నారు సార్. నేను వచ్చేసాను, అక్కడ మా సక్సెసర్ వచ్చి ఫైల్ చేస్తున్నారు సార్. అచ్చా సార్, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నెక్స్ట్ నర్సీపట్నం నుంచి ఎల్లుండిపేట వచ్చాను సార్. వచ్చి 2 months అవుతుంది సార్. ఇక్కడే ఉందండి? ఇక్కడ ప్రస్తుతం అంటే ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం ఇప్పుడేం లేదా? ఇప్పుడు కొంచెం తగ్గింది సార్. ఏదైనా కొంచెం తగ్గింది ఉందా అంటే ఉందని అనుకుంటున్నాను సార్. నేనైతే ఇంకా నేను వచ్చి 2 months అయింది అనుకుంటున్నాను సార్. ఉందని సార్. ఇటువంటి అవార్డులు తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజీ సార్ చేతుల మీదుగా తీసుకోవడం అనేది, అంటే మా అవార్డు మా ఎస్పీ మేడం దీపిక మేడం గారు మమ్మల్ని సెలెక్ట్ చేసి పంపిస్తే, వాస్తవంగా అయితే వస్తుందో రాదు మేడం గారు మా మీద అభిమానం కొద్ది పంపించారు, కానీ వస్తుందో రాదని మాకు కూడా కొంచెం ఒక అంటే అంత ఆశ అయితే ఉంది. వస్తే హ్యాపీ, కాకపోతే వస్తుందో రాదని ఒక చిన్న దీనిగా ఉండేది. రావడం వల్ల అయితే చాలా హ్యాపీ సార్. హ్యాపీ ఏంటంటే స్టేట్ వైడ్ మేము ఎవరనేది తెలిసింది. అట్ ది సేమ్ టైం అయితే మా ఊర్లో కూడా తెలిసింది. మా నాన్నగారు అయితే ఈ ఫోటో చూసి ఫ్రేమ్ కూడా కట్టించుకొని లోపల పెట్టేశారు ఆల్రెడీ. అంటే ఆయన గొప్ప ఆయన ఫీల్ అయ్యారు సార్. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత సేవ చేస్తాం, టిపికల్ కేసులో ఎంత డెప్త్గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఖచ్చితంగా పై ఆఫీసర్ గుర్తిస్తారు అని చెప్పడానికి హరిగారి కేసు నిదర్శనం. ఒక చిన్న క్లూ పట్టుకుని ఆయన దాన్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసి త్వరగా చేయడం బట్టి 5 మర్డర్ కేసుల్లో ఆయన దొరకడంతో ప్రభుత్వం కూడా ఏబిసిడి అవార్డు ఇవ్వడంతో డీజీ గారి చేతుల మీదకి అవార్డు తీసుకోవడం, ఆ అవార్డు పేపర్లో రావడం, అది చూసి ఆయన తండ్రి ఊర్లో అందరికీ గర్వంగా చెప్పుకోవడం కాకుండా ఒక ఫోటో ఫ్రేమ్ కట్టిస్తున్నారు. అంటే మనకి జన్మనిచ్చిన తండ్రి మనం గుర్తించి, ప్రజలు గుర్తించి, ఇంతకన్నా కావాల్సిన మంచి జాబ్ కావాలంటే పోలీస్ డిపార్ట్మెంటే బెస్ట్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఓపిక్గా చూడండి. కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నట్లుగా మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రజలకు సేవ చేయాలి. ఇది హరిగారితో ఎక్స్క్లూజివ్. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి కేసులు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.